రాజకీయాల్లో డిఎస్సి ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా మారుతోంది. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నేతల పొలిటికల్ చెస్ నడుస్తోంది. అధికార పార్టీ నియామకాలు పారదర్శకం అంటుంటే కాదు, తెర వెనుక పెద్ద కుంభకోణం జరిగిందంటూ విపక్షం కాలు దువ్వుతోంది. గురువింద గింజ తన నలుపు ఎరగదన్నట్లు పాత కేసుల నుంచి, అరెస్టుల నుంచి తప్పించుకునేందుకే విపక్షం ఈ నాటకాలు ఆడుతోందని కూటమి నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. మరి డిఎస్సి చుట్టూ అల్లుకుంటున్న ఈ రాజకీయ వ్యూహాల వెనక అసలు నిజమెంత? వైసీపీ నేతలు చేస్తున్నది ఆరోపణలా, కేవలం యాగినా, లేక పక్కా డైవర్షనా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన మెగా డిఎస్సి ప్రక్రియ ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు నిరుద్యోగుల ఆశలకు ప్రతిరూపమైన ఈ నియామక ప్రక్రియపై విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయి ఆరోపణలు గుప్పిస్తుంటాయి. మరోవైపు అధికార కూటమి ప్రభుత్వం ఆ వాదనల్ని ధీటుగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో అసలు డిఎస్సి చుట్టూ జరుగుతోంది నిరుద్యోగుల పక్షాన పోరాటమా, కేవలం రాజకీయ యాగినా, లేక వ్యూహాత్మక డైవర్షనా అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. లక్షలాది మంది భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విద్యాశాఖ వ్యవహారం ఇలా పూర్తిస్థాయి రాజకీయ రంగు పులుముకోవడం పట్ల రాష్ట్రంలోని మేధావులు, విద్యావేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించింది అన్నది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. గతంలో జిల్లా సెలక్షన్ కమిటీ కన్వీనర్ల ద్వారా జిల్లా స్థాయిలో మెరిట్ జాబితాలో కటాఫ్ మార్కులు బహిరంగంగా ప్రదర్శించేవారని, కానీ ఇప్పుడు ఆ విధానాన్ని పక్కకు పెట్టి కేవలం ఎస్సీఆర్టీ డైరెక్టర్ ద్వారా కేంద్రీకృత ఆన్లైన్ విధానంలో రహస్యంగా ఎంపికైన వారికి మాత్రమే సమాచారం ఇస్తున్నారని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇలా చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నది వారి వాదన. నిబంధనల పేరుతో వ్యవస్థల్ని ఏకపక్షంగా నడిపిస్తున్నారని, అర్హులైన అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టి తమకు అనుకూలమైన వారికే ఉపాధ్యాయ కొలువులు కట్టబెట్టేలా తెర వెనుక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని విపక్షం బలంగా ఆరోపిస్తోంది. వీటికి తోడు ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులే టాప్ ర్యాంకులు సాధించడం విపక్షాల అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇక స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నిబంధనల సడలింపు ద్వారా దాదాపు 100 మంది అనర్హులకు ఉద్యోగాలు కల్పించారని, జాతీయ స్థాయి క్రీడాకారులకు తీరని అన్యాయం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇన్ని లోపాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలపై తమకు నమ్మకం లేదని కేంద్రీయ దర్యాప్తు సంస్థ సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఈ వ్యవహారం అంతా సాగిందని విపక్ష నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో డిఎస్సి అభ్యర్థులు అక్కడికి చేరుకుని తమకు జరిగిన అన్యాయాన్ని నేతల దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వారితో సమావేశమై పార్టీ తరపున పూర్తి అండదండలందిస్తామని భరోసా ఇవ్వడం రాజకీయంగా మరింత వేడిని రగిల్చింది. సిబిఐ విచారణ జరిగే వరకు ఉపాధ్యాయ అభ్యర్థుల పక్షాన రాజీలేని పోరాటం చేస్తామని జగన్ స్పష్టం చేయడం ఈ అంశాన్ని విపక్షం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనకు స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు దిగినట్లు కనిపిస్తోంది. డిఎస్సి వివాదం కేవలం ఆరోపణలకే పరిమితం కాలేదు. వైసీపీ అధినేత జగన్, సజ్జల నేరుగా రంగంలోకి దిగడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. తాము అధికారంలోకి వస్తే అక్రమాలకు సహకరించిన అధికారుల భరతం పడతామంటూ వస్తున్న వార్నింగ్లు ప్రకంపనలు రేపుతున్నాయి. మరి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఈ హెచ్చరికలను ఎలా తీసుకుంటున్నారు? వారి వద్ద ఉన్న డిజిటల్ సాక్ష్యాలు ఏంటి? ఇదే సమయంలో వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అధికారుల్లో సైతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మెగా డిఎస్సి నియామక ప్రక్రియపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని ఆయన బహిరంగంగానే హెచ్చరించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నవారు ఎంతటి ఉన్నతాధికారులైనా, రాజకీయ పలుకుబడి ఉన్నవారైనా
చట్టం నుంచి తప్పించుకోలేరని, అక్రమార్కులకు వత్తాసు పలికిన వారిపై కఠిన చర్యలు తప్పవని సజ్జల ఇచ్చిన వార్నింగ్ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చిస్తున్నారు. ఈ హెచ్చరికలు కేవలం రాజకీయ పైచేయి కోసమా, లేక నిజంగానే అధికారుల్ని భయపెట్టే వ్యూహంలో భాగమా అన్న కోణంలో రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే విపక్ష వైసీపీ చేస్తున్న ఈ ఆరోపణల పరంపరను విద్యాశాఖ ఉన్నతాధికారులు అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు. డిఎస్సి ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా వ్యవహరించామని వారు స్పష్టం చేస్తున్నారు. విపక్షాలు లేవనెత్తుతున్న ప్రతి ఆరోపణకు సాంకేతిక ఆధారాలు, రికార్డులు, డిజిటల్ సాక్ష్యాల్ని ముందర పెడుతూ వివరణలిస్తున్నారు. కంప్యూటర్ వ్యవస్థల పనితీరు, అభ్యర్థుల మార్కులు, ర్యాంకుల జాబితాలను పకడ్బందీగా రూపొందించామని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని తేల్చి చెబుతున్నారు. అధికారులు ఇన్ని ఆధారాలతో పదే పదే వివరణలు ఇస్తున్నప్పటికీ వైసీపీ విమర్శల దాడి ఆపకపోవడం వెనుక ఏదో బలమైన రాజకీయ వ్యూహం దాగుందన్న విషయం అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వ వాదనకు మరింత బలం చేకూర్చేలా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర కేబినెట్ మినిస్టర్లు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మెగా డిఎస్సి ప్రక్రియపై కొందరు పనిగొట్టుకుని న్యాయస్థానాల్లో వేసిన దాదాపు 270 కేసులను కోర్టులు కొట్టివేశాయని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం పూర్తి చట్టబద్ధంగా నిబంధనలకు లోబడే ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసింది అనడానికి న్యాయస్థానాల తీర్పులే అతిపెద్ద నిదర్శనమని మంత్రి కుండబద్దలు కొట్టారు. కోర్టులు ప్రతి కేసును కొట్టేసిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఇంకా తాడేపల్లి కార్యాలయం నుంచి అబద్ధాల్ని ప్రచారం చేస్తూ ఉండడం వారి దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయినా విపక్షం ఇంకా దీన్ని ఒక ఇష్యూగా చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయనేదే ఇప్పుడు చర్చంతా. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాల్ని పూర్తి చేస్తుంటాయి. ఆ మంచి పేరు రాకుండా అడ్డుకోవాలనే కుతంత్రంతోనే విపక్షం నీచమైన ప్రచారానికి తెరలేపిందని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయుల కొరతతో సతమతమవుతున్న విద్యా వ్యవస్థను గాడిలో పెడుతుంటాయి. అభినందించాల్సింది పోయి ఇలా అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం ఏమిటని అధికార పక్షం ప్రశ్నిస్తోంది. నిరుద్యోగుల ఉపాధి అవకాశాలపై, ప్రభుత్వ ఉపాధ్యాయులపై వైసీపీకి ఎందుకంత కక్ష అని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని దెబ్బతీసి అభ్యర్థుల్లో అయోమయం సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ డిఎస్సి యాగికి వైసీపీ తెరతీసిందని వారు గట్టిగా వాదిస్తున్నారు. న్యాయస్థానాలు కేసులు కొట్టేసినా తాడేపల్లిలో రచ్చ ఆగకపోవడంపై కూటమి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంటే ప్రతిపక్షం ఓర్వలేకపోతోందని ఫైర్ అవుతున్నారు. దీని వెనుక లిక్కర్ స్కామ్ డైవర్షన్ పాలిటిక్స్ ఉందన్న వాదన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హీట్ పెంచుతోంది. అధికార పక్షం కౌంటర్ అటాక్ తో విపక్షం వేసిన రాజకీయ వ్యూహం బెడిసికొడుతోందా? ఇక్కడే రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికరమైన కోణం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు, దానికి సంబంధించిన వరుస అరెస్టుల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ ఈ డిఎస్సి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని అధికార కూటమి బలంగా ఆరోపిస్తోంది. దీనికి తోడు వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ టీడీపీ చేస్తున్న తీవ్ర విమర్శల దాడిని తిప్పికొట్టే సరైన అస్త్రం దొరకపోవడంతో కేవలం ఒక వ్యూహం ప్రకారమే డిఎస్సి అంశాన్ని ఇంతలా రచ్చ చేస్తున్నారని టీడీపీ విశ్లేషిస్తోంది. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునే క్రమంలో విపక్షం ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తోందని అధికార పక్షం మండిపడుతోంది. అయితే అధికార పార్టీ చేస్తున్న ఈ డైవర్షన్ ఆరోపణల్ని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అంతే ధాటిగా తిప్పికొడుతున్నారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా డిఎస్సిలో తాము చేసిన ఘోరమైన తప్పులు బయటపడతాయన్న భయంతోనే ప్రభుత్వం తమపై ఎదురుదాడికి దిగుతోందని వారు విమర్శిస్తున్నారు. తాము ఏ కేసుల నుంచో లేదా విమర్శల నుంచో తప్పుకోవడానికి ఈ పోరాటం చేయడం లేదని, బాధితులైన అభ్యర్థులే స్వయంగా తమ కార్యాలయానికి వచ్చి ఆధారాలతో సహా మొరపెట్టుకుంటున్నందునే వారికి అండగా నిలుస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. తమ పార్టీపై పాత ఆరోపణల్ని తెరపైకి తేవడం ద్వారా అసలు డిఎస్సి స్కామ్ నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సాక్షాత్తు ప్రభుత్వమే ప్రయత్నిస్తోందని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది.
ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తే రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఏ స్థాయికి చేరిందో ఇట్టే అర్థమవుతుంది. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాము కేవలం అభ్యర్థుల భవిష్యత్తు కోసమే పోరాడుతున్నామని చెబుతున్నప్పటికీ అందులో ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయన్న విమర్శలు లేకపోలేదు. మరోవైపు ప్రభుత్వం పారదర్శకత గురించి ఎంతలా వివరిస్తున్నా అభ్యర్థుల్లో నెలకొన్న కొన్ని అనుమానాల్ని పూర్తిగా నివృత్తి చేయడంలో ఎక్కడో కొంత లోపం కనిపిస్తోందని మేధావులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ ఎజెండాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో డిఎస్సి లాంటి అత్యంత కీలకమైన ఉపాధి ప్రక్రియను వాడుకోవడం ఆరోగ్యపరమైన ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ విమర్శల హోరులో అసలు బాధితులు ఎవరు? రాజకీయ ఆధిపత్య పోరులో ఏ పాపం ఎరుగని సామాన్య నిరుద్యోగిని పావులా వాడుకుంటున్నారా? వారి భుజాల మీద తుపాకీ గురిపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారా? ఇరు వర్గాల వాదనలు వింటున్న సగటు అభ్యర్థి మనసులో మెదులుతున్న ప్రశ్నలు ఏంటి? రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందా? ఈ మొత్తం రాజకీయ చదరంగంలో అత్యంత దయనీయమైన పరిస్థితి సాధారణ డిఎస్సి అభ్యర్థులదే. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదివి పగలు రాత్రి తేడా లేకుండా శ్రమించిన నిరుద్యోగులు ఇప్పుడు అటు ప్రభుత్వ వివరణలు ఇటు విపక్షాల ఆరోపణల మధ్య నలిగిపోతున్నారు. రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శల హోరులో అభ్యర్థుల అసలు సమస్యలు, వారి ఆవేదన ఎక్కడో మరుగున పడిపోతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వివాదాల కారణంగా నియామక ప్రక్రియ ఎక్కడ ఆగిపోతుందో, న్యాయపరమైన చిక్కుల్లో ఎక్కడ పడిపోతుందో అన్న భయం వేలాది మంది అభ్యర్థుల్ని వెంటాడుతోంది. రాజకీయాలకు అతీతంగా అభ్యర్థుల ప్రయోజనాలే పరమావధిగా ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం లభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యావేత్తలు గట్టిగా సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ప్రక్రియపై వైసీపీ చేస్తోంది కేవలం ఆరోపణలా? ప్రభుత్వ నిర్లక్ష్యంపై చేస్తోన్న యాగినా, లేక రాజకీయ కేసుల నుంచి తప్పించుకునే డైవర్షనా అన్నది కాలమే నిర్ణయించాలి. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలి. అబద్ధాలైతే అనవసర భయాందోళనలు సృష్టించడం మానాలి. కానీ నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాలు రాజకీయ పక్షాలకు కేవలం చదరంగపు పావులుగా మారడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల నియామకం ఎలాంటి మచ్చకు తావు లేకుండా అత్యంత స్వచ్ఛంగా జరగాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంపై, దానికి నిర్మాణాత్మక సలహాలివ్వాల్సిన బాధ్యత విపక్షంపై ఉందని రాష్ట్ర ప్రజానీకం ఆశిస్తోంది. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్య విలువలు నిలబడతాయి. ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు. ఏపీలో డిఎస్సి చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో పావులు మాత్రం నిరుద్యోగులే. విద్యా వ్యవస్థను రాజకీయ రొంపిలోకి లాగితే నష్టపోయేది కేవలం ఒక్క బ్యాచ్ కాదు, రాబోయే భవిష్యత్ తరాలు. ఆరోపణలు నిజమైతే దోషులకు వెంటనే కఠిన శిక్ష పడాలి. అదే అబద్ధమైతే యువతలో ఆందోళన నింపే ఈ అనవసర యాగికి ఫుల్ స్టాప్ పడాలి. రాజకీయాల కంటే యువత భవిష్యత్తు ఎంతో విలువైందన్న కఠోర వాస్తవం నాయకులు గ్రహించినప్పుడే ఈ సమస్యకు అసలైన ముగింపు దొరుకుతుంది.